వెల్కమ్ టు ఊరువాడ. నకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సంచలన ఆరోపణలు చేశారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి 1,50,000 ఎకరాలు ఆక్రమించుకున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ నేతల అవినీతిపై త్వరలో సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాస్తానని తెలిపారు. బినామీల పేరిట మాజీ మంత్రి అనేక అరాచకాలు సృష్టించారని, వీటికి సంబంధించి ఆధారాలున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీ వల్లే కరువు ఏర్పడిందంటున్న బీఆర్ఎస్ నేతలు మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారో చెప్పాలన్నారు వేముల వీరేశం. లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ 6వ జాబితా విడుదలైంది. తమిళనాడులో 1, రాజస్థాన్లో 4 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించారు. మరో లిస్టును త్వరలోనే విడుదల చేసే అవకాశం ఉంది. పిల్లి బోస్తో తనకు వ్యక్తిగత వైరం లేదన్నారు తోట త్రిమూర్తులు. తాము వేర్వేరు పార్టీల తరఫున పోటీ చేసి ఓడినా జగన్ ఇద్దరికీ పదవులిచ్చారన్నారు. మరోసారి జగన్ ను సీఎం చేస్తామన్నారు. రామచంద్రాపురంలో టీడీపీ జెండా కట్టే దిక్కు లేదని టీడీపీ నాయకులు ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు త్రిమూర్తులు. పిఠాపురంలో ఈ నెల 31 నుంచి పవన్ వారాహి యాత్ర ఉంటుందన్నారు కాకినాడ జనసేన అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్. పవన్ కు సవాల్ విసిరాలంటే ద్వారంపూడికి స్థాయి ఉండాలన్నారు. పిఠాపురంలో ఎవరు పోటీ చేసినా పవన్ దే గెలుపు అన్నారు ఉదయ్ శ్రీనివాస్. పవన్ కు భయపడి మండలానికో ఇన్ఛార్జ్ ను పెట్టారన్నారు. అటు ముద్రగడ వైసీపీ కోసమే పనిచేశారన్నారు శ్రీనివాస్. శ్రీకాకుళం జిల్లాలో అసమ్మతేమీ లేదన్నారు రామ్మోహన్ నాయుడు. చంద్రబాబు అందరినీ కలుపుకొని వెళ్లాలని సూచించారు. చంద్రబాబును సీఎం చేయాలని అందరూ కోరుకుంటున్నారన్నారు. జగన్ పాలనలో ఏపీ 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందన్నారు రామ్మోహన్ నాయుడు. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం రావాలని, ఏపీ అభివృద్ధి చెందాలన్నారు. బద్వేల్లో బీజేపీ అభ్యర్థి ఎంపిక విషయంలో రచ్చ మొదలైంది. తనకు బద్వేల్ సీటు కేటాయించాలంటూ అధిష్టానాన్ని అడిగారు బీజేపీ నేత వనతల సురేష్. టీడీపీ నుంచి రోషన్న బీజేపీలో చేరడంపై సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. హిందూ దళితుడు కావాలా లేక దళిత ముసుగులో ఉన్న క్రిస్టియన్ కావాలా అంటూ పోస్ట్ చేశారు. బీజేపీ టికెట్ రోషన్నకు కేటాయించే క్రమంలో ఈ పోస్ట్ పెట్టారు సురేష్. కొందరు మాదిరిగా ఎన్నికల్లో గెలవగానే హైదరాబాద్ పోయేవాడిని కాదన్నారు ఎంపీ లావు కృష్ణదేవరాయలు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలు పరిష్కరిస్తానన్నారు. గత 5 ఏళ్లలో ప్రజలకు అందుబాటులో ఉండి సంతృప్తి స్థాయిలో ప్రజలకు సేవలందించానని తెలిపారు. అభివృద్ధిలో నర్సరావుపేట పార్లమెంటును ముందంజలో ఉంచానని తెలిపారు. మళ్లీ గెలిపిస్తే గతంలో అవలంబించిన విధానాన్ని కొనసాగిస్తానన్నారు కృష్ణదేవరాయలు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి టికెట్ పై స్పష్టత ఇవ్వాలంటున్నారు స్థానిక టీడీపీ నేతలు. అనపర్తి టీడీపీ టికెట్ పై జోన్ 2 కోఆర్డినేటర్ వెంకట సుజయ్ కృష్ణ రంగారావును కలిశారు టీడీపీ కార్యకర్తలు. టికెట్ పై స్పష్టత వచ్చే వరకు పార్టీకి కార్యక్రమాలకు దూరంగా ఉంటానని, సామూహిక రాజీనామాలు కూడా ఉంటాయని వినతిపత్రం ఇచ్చారు. అనపర్తి నియోజకవర్గ టికెట్ టీడీపీకి కాదని బీజేపీకి ఇస్తున్నారన్న ప్రచారంతో కొన్ని రోజులుగా నిరుత్సాహంగా ఉన్నారు నాయకులు, కార్యకర్తలు. పురంధేశ్వరికి రాజకీయ భిక్ష పెట్టింది కాంగ్రెస్ పార్టీ అన్నారు శంకర పద్మశ్రీ. 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ లో కేంద్ర మంత్రిగా పెత్తనం చెలాయించారన్నారు. పురంధేశ్వరికి సోనియా గాంధీ చాలా ప్రాధాన్యత ఇచ్చారని, అయితే రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం ఆస్తులు కాపాడుకోవడానికి కన్న తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని మోసం చేశారని మండిపడ్డారు పద్మశ్రీ. ఆంధ్రప్రదేశ్ కు నమ్మక ద్రోహం చేసిన పురంధేశ్వరిని తూర్పుగోదావరి జిల్లాలో ఎవ్వరూ తిరగనివ్వద్దు అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పురంధేశ్వరిని కలిశారు మందకృష్ణ మాదిగ. కూటమికి మద్దతిస్తూ ఏపీ బీజేపీ చీఫ్ ని కలిశారు. నిన్న చంద్రబాబును కలిశారు మందకృష్ణ. ఇవాళ పురంధేశ్వరితో భేటీ అయ్యారు. అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు హరీష్ రావు. 20 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని, రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. సీఎం, మంత్రులు రైతులకు భరోసా కల్పించడం లేదన్నారు. పాలన పక్కకి పెట్టి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితులు లేవన్నారు. బావులు ఎండిపోతున్నాయి, బోర్లు పడ్డం లేదని రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని హరీష్ రావు అన్నారు. ఒక్క హామీ కూడా కాంగ్రెస్ నెరవేర్చలేదన్నారు. కుప్పంలో మహిళలతో జరిగిన ముఖాముఖిలో చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కుప్పంకు వస్తే రీఛార్జ్ అవుతారన్నారు. 40 ఏళ్లుగా టీడీపీని మీరు గెలిపించుకున్నారని, మళ్లీ రెన్యువల్ చేయమని కోరుతున్నా అన్నారు చంద్రబాబు. 60 రూపాయల మద్యం ధర జగన్ పాలనలో 200 అయిందని చెప్పారు. నాసిరకం మద్యంతో ఆడబిడ్డల మంగళసూత్రాలు తెంచుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. అధికారంలోకి వస్తే తక్కువ ధరకే నాణ్యమైన మద్యం అందిస్తామని చెప్పారు చంద్రబాబు. ఈసారి 1,00,000 మెజారిటీతో గెలిపించాలని కోరారు. టీడీపీకి ఓటేస్తేనే అన్నం పెడతామని భర్తలకు చెప్పాలని మహిళలకు సూచించారు చంద్రబాబు. నెల్లూరులో అధికార వైసీపీ స్పీడ్ పెంచింది. భారీగా పార్టీలోకి చేరికలు కొనసాగుతున్నాయి.
ఎంపీ విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో కనిగిరిపాడుకు చెందిన 100 కుటుంబాలు ఇవాళ వైసీపీలో చేరాయి. సీఎం జగన్ అభివృద్ధి పథకాలకు ఆకర్షితులై తాము వైసీపీలో చేరామన్నారు కనిగిరి వాసులు. రాష్ట్రంలో సీఎం జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యమిస్తూ పాలన కొనసాగిస్తున్నారన్నారు ఎంపీ విజయసాయిరెడ్డి. రాబోయే రోజుల్లో మరిన్ని చేరికలుంటాయని హింట్ ఇచ్చారు. తనకు సీట్ ఇస్తానని పవన్ మాట తప్పారన్నారు కాకినాడ మాజీ మేయర్ పొసలపల్లి సరోజ. జనసేన పార్టీలో ఉన్న నాదెండ్ల మనోహర్ టీడీపీకి ఓ కోవట్టన్నారు. 21 సీట్లలో మాత్రమే జనసేన పోటీ చేయడానికి కారణం నాదెండ్లనే అన్నారు. పిఠాపురంలో పవన్ ను చంద్రబాబు నాదెండ్లనే ఓడిస్తారన్నారు సరోజ. వైజాగ్ లోక్సభ స్థానాన్ని ఆశించి భంగపడ్డ జీవీఎల్ నరసింహారావు వీడియో మెసేజ్ పోస్ట్ చేశారు. 3 ఏళ్లుగా విశాఖ అభివృద్ధిలో మమేకమైన తనకు టికెట్ రానందుకు ఆవేదన చెందుతూ చాలా మంది ఫోన్లు చేస్తున్నారని చెప్పారు. నిస్వార్థంతో తాను చేసిన సేవ ఎప్పటికీ వృధా పోదన్నారు. విశాఖలోనే ఉంటా, భవిష్యత్తులో విశాఖలో బీజేపీ జెండా రెపరెపలాడిస్తా అన్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి నిబంధనలు వర్తించవా అని ప్రశ్నించారు చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని. చెవిరెడ్డి కన్సర్నల్లో అధికారులు పనిచేస్తున్నారని చెప్పారు. చంద్రగిరిలో చెవిరెడ్డి రౌడీ రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీని వీడే నేతలను కొట్టమరడం దారుణమని చెప్పారు. చంద్రగిరి అభివృద్ధి కోసం టీడీపీలోకి వచ్చే వారిని ఆహ్వానిస్తామన్నారు పులివర్తి. విజయవాడలో జనసేన నేత పోతిన మహేష్ దీక్ష ముగిసింది. పార్టీ ఆఫీసులో 2 గంటల పాటు దీక్ష కొనసాగించారు. విజయవాడ వెస్ట్ సీటు తనకివ్వాలని డిమాండ్ చేశారు. తనకు సీటు ఇవ్వడమే న్యాయం, ధర్మం అంటున్నారు పోతిన. పొత్తులో భాగంగా విజయవాడ వెస్ట్ సీటు జనసేనకై కేటాయిస్తారని, ఆ సీటు తనకే వస్తుందని పోతిన మహేష్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే ఈ సీటు బీజేపీకి వెళ్లిపోవడంతో అసంతృప్తికి గురయ్యారు. కృష్ణా జిల్లా అవినిగడ్డలో టీడీపీ జనసేన పొత్తు పంచాయతీ మొదలైంది. జనసేనకు అవినిగడ్డ స్థానం కేటాయించింది కూటమి. దీంతో మండలి బుద్ధప్రసాద్ కు టికెట్ ఇవ్వాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. సాయంత్రంలోగా టికెట్ పై ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. టీడీపీకి టికెట్ ఇవ్వకుంటే రాజీనామాలు చేస్తామని హెచ్చరించారు. తిరుపతి అసెంబ్లీ టికెట్ పై కూటమిలో రచ్చ మొదలైంది. టికెట్ దక్కకపోవడంతో టీడీపీ ఇన్ఛార్జ్ సుగుణమ్మ కన్నీరు పెట్టుకున్నారు. అధిష్టానం నిర్ణయంతో బోరున విలిపించారు మాజీ ఎమ్మెల్యే. తిరుపతిలో కూటమి అభ్యర్థిగా ఆరణి శ్రీనివాసులకు అవకాశం దక్కింది. అయితే తిరుపతి స్థానం జనసేనకు కేటాయించడంపై పునరాలోచించాలంటున్నారు సుగుణమ్మ. టీడీపీ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేశానన్న సుగుణమ్మ ఇప్పుడు చంద్రబాబు సర్వేలు ఏవయ్యాయని ప్రశ్నించారు. తిరుపతి టికెట్ తనకెందుకు ఇవ్వడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. తిరుపతిలో బీఎస్పీ అభ్యర్థుల రెండో జాబితా విడుదలైంది. 5 ఎంపీ, 50 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించారు ఏపీ బీఎస్పీ చీఫ్ పురంజ్యోతి. ఏపీలో బహుజనులకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు ఏపీ బీఎస్పీ కోఆర్డినేటర్ పురంధ్రచంద్రరావు. అయితే రాష్ట్రంలో 6.6% ఎస్టీలు ఉన్నా తగిన ప్రాధాన్యత లేదన్నారు. 2 సామాజిక వర్గాల చేతుల్లోనే అధికారం ఉందని చెప్పారు. బహుజనులంతా ఓటర్లు కులాలుగా మారిపోయారని, రాయలసీమలో మొత్తం 63 నియోజకవర్గాల్లో 40 మంది ఎమ్మెల్యేలు రెడ్డి సామాజిక వర్గం వారే ఉన్నారని అన్నారు. ఏలూరు పార్లమెంట్ పరిధిలోని సమస్యలన్నీ తనకు తెలుసంటున్నారు టీడీపీ ఎంపీ అభ్యర్థి పుట్ట మహేష్ యాదవ్. ఏలూరు ప్రజానీకం సమస్యలపై 6 నెలలుగా అధ్యయనం చేసినట్లు చెప్పారు. స్థానికుడు కాదంటూ వస్తున్న విమర్శలకు కూడా కౌంటర్ ఇచ్చారు. ప్రజాసేవ చేయడానికి ప్రాంతంతో పని లేదన్నారు మహేష్ యాదవ్. ఏలూరు ప్రజలకు ఎనీ టైం అందుబాటులో ఉంటానని చెప్తున్నారు. ఇప్పటి వరకు అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థుల ఎంపికలో తలమునకలైన సీఎం జగన్ ఎన్నికల ప్రచార పర్వానికి తెరదీస్తున్నారు. ఇప్పటికే సిద్ధం సభలతో లక్షలాది మందికి చేరువైన జగన్ ఎల్లుండి నుంచి బస్సు యాత్రకు సిద్ధమయ్యారు. అన్ని అసెంబ్లీ స్థానాల్లో పర్యటించేలా ఇప్పటికే రూట్ మ్యాప్ సైతం సిద్ధం చేశారు. జగన్ కు దీటుగా చంద్రబాబు సైతం ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యారు. ఇద్దరు ఎన్నికల ప్రచారానికి తెరతీయడంతో రాజకీయాలు మరింత వేడెక్కాయి. అభ్యర్థుల ఎంపిక కొలిక్కి రావడంతో ప్రచారంపై ఫోకస్ చేశారు చంద్రబాబు. ప్రజాగళం పేరుతో రోజుకు 3 నుంచి 4 నియోజకవర్గాల్లో జనాలతో మమేకమయ్యేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఎల్లుండి చిత్తూరు జిల్లా పలమనేరు, నగరి, నెల్లూరు రూరల్ నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తారు. 28న రాప్తాడు, సింగనమల, కదిరి నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. 29న శ్రీశైలం, నందికొట్కూరు, కర్నూలు, 30న ప్రొద్దుటూరు, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తిలో ప్రచారం చేస్తారు. 31న కావలి, మార్కాపురం, సంతనూతలపాడు, ఒంగోలులో ప్రచారం నిర్వహిస్తారు. రేపు ఏపీ బీజేపీ అంతర్గత సమావేశం జరగనుంది. ఆ పార్టీ జాతీయ నేత శివప్రకాష్ ఇన్ఛార్జీలు అరుణ్ సింగ్, సిద్ధార్థనాథ్ సింగ్ లు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ సమావేశానికి నియోజకవర్గ ఇన్ఛార్జీలు రానున్నారు. అభ్యర్థులకు దిశానిర్దేశం చేయనున్నారు ఢిల్లీ పెద్దలు. ఏపీ అసెంబ్లీ అభ్యర్థుల్ని ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే పార్లమెంట్ అభ్యర్థుల్ని ప్రకటించింది బీజేపీ. వారం రోజుల్లో ఢిల్లీ టూర్ తర్వాత విజయవాడకు వచ్చారు పురంధేశ్వరి.
కోనసీమ జిల్లా అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం కూటమి అభ్యర్థిగా ఐతాబత్తుల ఆనందరావు ఐనవిల్లి విఘ్నేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆనందరావుకు అభినందనలు తెలిపారు టీడీపీ కార్యకర్తలు. తనకు అమలాపురం టికెట్ ప్రకటించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 2024 ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిచి చంద్రబాబుకు గిఫ్ట్ ఇస్తానన్నారు ఆనందరావు. కడప జిల్లా వేంపల్లిలో టీడీపీ నుంచి వైసీపీలో చేరారు కార్యకర్తలు. ఇటీవల వైసీపీలో చేరిన పులివెందల నేత సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ జాయినింగ్స్ జరిగాయి. ఎంపీ అవినాష్ రెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు వందలాది మంది టీడీపీ కార్యకర్తలు. ఇకపై ప్రతిరోజు వైసీపీలోకి చేరికలు ఉంటాయని చెప్పారు ఎంపీ. ఎల్లుండి ఇడుపులపాయ నుంచి ప్రారంభమయ్యే జగన్ బస్సు యాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు అవినాష్ రెడ్డి. ఒంగోలు టీడీపీ ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులరెడ్డి పేరును దాదాపు ఖరారు చేసింది తెలుగుదేశం. మాగుంట రాఘవరెడ్డిని బరిలోకి దించేందుకు మొదట ప్రయత్నించింది. ఢిల్లీ లిక్క కేసులో రాఘవరెడ్డి ఉండడంతో తర్జన భర్జనలు పడింది. చివరకు శ్రీనివాసులరెడ్డిని పోటీ చేయాలని సూచించింది టీడీపీ అధిష్టానం. మిగతా 3 పెండింగ్ పార్లమెంట్ స్థానాలపైన ముమ్మరంగా కసరత్తు చేస్తోంది. విజయనగరం కోసం కళా వెంకట్రావు, రఘురామకృష్ణరాజు పేర్లను పరిశీలిస్తోంది. బీజేపీ టికెట్ రాకపోవడంతో టీడీపీ గూటికి వెళ్లే ఆలోచనలో ఉన్నారు రఘురామకృష్ణరాజు. చంద్రబాబుతో కలిసి నడుస్తానని ఇప్పటికే రఘురామ ప్రకటించారు. అయితే విజయనగరం ఎంపీ టికెట్ రఘురామకు ఇస్తారనే ప్రచారం సాగుతోంది. ఎంపీగా కాకుంటే ఉండి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఆయన రెడీ అవుతున్నారనే వాదన ఉంది. అయితే ఈ వారంలోనే రఘురామ పోటీపై స్పష్టత వచ్చే వీలుంది. వరుసగా అభ్యర్థులను ప్రకటిస్తున్న బీఆర్ఎస్ తాజాగా హైదరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా గడ్డం శ్రీనివాస్ యాదవ్ పేరును ప్రకటించింది. దీంతో 17 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినట్లయింది. తెలంగాణలో మెజార్టీ సీట్లను గెలుచుకురావాలని అభ్యర్థులకు సూచించారు కేసీఆర్. పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా క్రమశిక్షణా చర్యలు తప్పవన్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్. క్రమశిక్షణ ఉల్లంఘించి పార్టీ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ మీడియాలో ప్రకటనలు చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. పార్టీ నిర్ణయాలను అందరూ ఆమోదించాల్సిందేనని, కాని వారి అభిప్రాయాలను అంతర్గతంగానే తెలియచేయాలని అన్నారు. తూర్పుగోదావరి జిల్లా దివాన్ చెరువు నుంచి కొవ్వూరు వరకు గోదావరిపై నిర్మించిన గామన్ బ్రిడ్జ్ మళ్లీ కుంగింది. కొవ్వూరు నుంచి రాజమండ్రి వైపు వెళ్లే దారిలో 52వ స్తంభం జాయింట్ వద్ద వంతెన అర అంగుళం మేర కుంగింది. వంతెనకు యాక్షన్ ఇచ్చే బేరింగ్లు మరమ్మతులకు గురికావడమే దీనికి కారణమని తేల్చారు అధికారులు. దీంతో కొవ్వూరు నుంచి రాజమండ్రి వైపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. తన నివాసంలో తన కుటుంబ సభ్యులతో కలిసి సంబరాలు చేసుకున్నారు. కుప్పంలో భారీగా కర్ణాటక మద్యం పట్టుబడింది. కర్ణాటక నుంచి సోడిగానిపల్లికి తరలిస్తూ ఉండగా పక్కా సమాచారంతో పట్టుకున్నారు అధికారులు. ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు మద్యం తరలిస్తున్నట్లు గుర్తించారు. 6 లక్షల విలువైన మద్యం స్వాధీనం చేసుకుని 2ని అరెస్ట్ చేశారు. ప్రకాశం జిల్లాలో తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడింది. దోర్నాల మండలం ఐనముక్కల ఎస్సీపాలెంలో తాగునీటి కోసం జనం అల్లాడిపోతున్నారు. ఖాళీ బిందెలతో గ్రామస్తులు ధర్నా నిర్వహించారు. దీంతో కర్నూలు గుంటూరు రహదారిపై కొద్దిసేపు ట్రాఫిక్ జామ్ అయింది. తమిళనాడులోని వెల్లంగిరి కొండల్లో ఉన్న పరమశివుడి కోసం ప్రాణాలు పన్నంగా పెట్టి భక్తులు యాత్ర సాగించారు. మంచు కప్పిన కొండల్ని దాటుకొని వెళ్లి దక్షిణ కైలాసంగా చెప్పుకునే శివుని దర్శనం చేసుకున్నారు. తమిళనాడుతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వేలాదిగా తరలివచ్చారు భక్తులు. యాత్ర మధ్యలో 24 గంటల్లో 3 మృతి చెందారు. వీరిలో ఒకరు హైదరాబాద్ కు చెందిన డాక్టర్ సుబ్బారావుగా గుర్తించారు. విశాఖలోని ఆర్కే బీచ్ లో 2 యువకులు గల్లంతయ్యారు. దీంతో అప్రమత్తమైన రెస్క్యూ టీం వారిని రక్షించి ఆసుపత్రికి తరలించారు. హోలీ వేడుకల్లో భాగంగా స్నేహితులతో కలిసి ఆర్కే బీచ్ కు వచ్చారు కౌశిక్, బషీర్. సరదాగా బీచ్ లోకి దిగడంతో గల్లంతయ్యారు. ప్రస్తుతం వీరికి ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గోదావరి దగ్గర స్నానానికి వెళ్లిన 3 యువకుల్ని రక్షించారు పోలీసులు. మణుగూరు మండలం కొండాయిగూడెం దగ్గర గోదావరిలో స్నానానికి వెళ్లి మునిగిపోయారు 3 యువకులు. అయితే వారిని పోలీస్ కానిస్టేబుల్స్ వినయ్, సనయ్ రక్షించారు. రంగారెడ్డి జిల్లా అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో హ్యాపీ సింగ్ అనే ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్ ఆత్మహత్య చేసుకున్నాడు. శ్మశాన వాటికకు వెళ్లి చెట్టుకు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్థానికుల సమాచారంతో అక్కడికి వెళ్లిన పోలీసులు మృతదేహాన్ని చెట్టు నుంచి కిందకి దించారు. క్లూస్ టీం ద్వారా ఆధారాలను సేకరించి పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. పట్టణంలోని సాయిరాం నగర్ కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో సహజ సిద్ధంగా ఉండే రంగులతో హోలీ సెలబ్రేట్ చేసుకున్నారు. ఏప్రిల్ 17న భద్రాచలంలోని సీతారాముల జరగనున్న కళ్యాణ మహోత్సవం వేడుక సందర్భంగా ఈ రోజు ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు. ముందుగా లక్ష్మణ సమేత సీతారాముల పౌర్ణమి సందర్భంగా బేడా మండపం వద్ద విశేష అభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామివారికి మంగళ వాయిద్యాల నడుమ, లాంఛనాల నడుమ ఉత్తర ద్వారం వద్దకు తీసుకొచ్చి ఆయనకు పూజలు చేశారు.
ఎన్టీఆర్ జిల్లా పెనుగరంచిపోలు గ్రామంలో శ్రీ తిరుపతమ్మ అమ్మవారి చిన్న తిరునాళ్ల మహోత్సవం ఘనంగా ప్రారంభమైంది. 5 రోజుల పాటు జరిగే చిన్న తిరునాళ్ల మహోత్సవం ఈ రోజు అఖండ జ్యోతి స్థాపంతో మొదలైంది. కర్ణాటక మంత్రి శివరాజు తంగదాగి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కొప్పల్లో జరిగిన ఎన్నికల సభలో ప్రధాని మోదీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి దేశ యువతను మోదీ మోసం చేశారని అన్నారు. ఎవరైనా బీజేపీ సభలో మోదీ మోదీ అని నినాదాలు చేస్తే చెప్పుతో కొట్టాలన్నారు శివరాజు. అహ్మదాబాద్ లో జరిగిన హోలీ వేడుకల్లో పాల్గొన్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. ఈ కార్యక్రమానికి గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ కూడా హాజరయ్యారు. రంగుల పండుగలో ప్రజలందరూ ఉత్సాహంగా పాల్గొంటారని అన్నారు అమిత్ షా. హిమాచల్ ప్రదేశ్లోని మండి నుంచి బీజేపీ తరపున లోక్సభ ఎన్నికల్లో బరిలో దిగిన బాలీవుడ్ నటి కంగనా రనౌత్ హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. బీజేపీ కార్యకర్తలతో కలిసి హోలీ వేడుకలకు హాజరయ్యారు. తనకు ఎంపీ టికెట్ కేటాయించడంపై బీజేపీ హైకమాండ్ కు కృతజ్ఞతలు తెలిపారు.